దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. 145వ కీర్తన 17-18 చరణములు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. తనకు మొర్రపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఆమేన్. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధమున చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీ నీతి కిరణాలకై నా దిక్కు దిశలన్నీ నీవేనని, అనతి కాలాన ప్రథమ ఫలముగా భద్రపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన.
ప్రార్థన. యూదా గోత్రపు సింహమా, మా యేసయ్య, ఈ ఉదయకాల స్తుతి ఆరాధన ద్వారా మీ నామాన్ని కీర్తించి ఆరాధించి ధన్యతించినందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అనునిత్యము ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ అవన్నీ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ నామాన్ని బట్టి ప్రార్థన చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడని ఈ వాక్యము సెలవిచ్చిన రీతిగా ఈ యొక్క స్తుతి ఆరాధనలో ఏకీభవించిన వారిలో ఎవరైతే మొరపెడుతూ ఏ అవసరత నిమిత్తం ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో వారి ప్రతి ప్రార్థన అవసరతను మీరే తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. యెహోవా మా పట్ల ఈ కార్యము జరిగించి ఉన్నారని వారందరూ నిన్ను గూర్చి అనేక మందికి తమ సాక్ష్యాన్ని తెలియజేసేవారిగా మమ్మల్ని అందరూ కూడా ఉంచుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ ఆరాధన అంతటి ద్వారా మేము ఆత్మీయంగా బలపడడానికి, నీలో మేము ఇంకా ఎదగడానికి మీరు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మందికి నీ ప్రేమను రుచి చూపిస్తూ నిన్ను గూర్చి ప్రకటించేవారిగా మమ్మల్ని అందరినీ కూడా ఉంచుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వేకువనే లేచి ప్రభు నీకు మొదలుపెట్టే ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు వందనములు. ప్రభు ప్రతి ఒక్కరిని ప్రభు మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మీయ మేలుల చేత మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని నీ రాక కొరకు సిద్ధపరచమని ప్రభు మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని, అనేకులకు ప్రభు మేము మాదిరికరంగా జీవించడానికి మీరు మాకు సహాయం దయచేయమని, ఈ స్తుతి ఆరాధన అంతటి ద్వారా మీరే సమస్తగంతా మహిమ ప్రభావములను పొందుకోమని ఈ స్తుతి ఆరాధన అంతటిని మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.